స్టేజ్ ఫియర్ గురించి ఈరోజు. స్టేజ్ ఫియర్ అంటే మనం నలుగురిలోకి వెళ్ళి నిలబడి మాట్లాడాలి. నలుగురిలో మనం మాట్లాడాలి అని అంటే మనకు ఒక భయం ఉంటుంది. ఎందుకు భయం ఉంటుంది? నలుగురిలో నిలబడి మాట్లాడాలంటే నేను నల్లగా ఉన్నాను, లేకపోతే లావుగా ఉన్నాను, లేకపోతే పొట్టిగా ఉన్నాను, లేకపోతే సన్నగా ఉన్నాను, ఏదో మన గురించినటువంటి మనకి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. అవి చూసి నవ్వుతారేమో, ఏమన్నా అంటారేమో అనే ఉద్దేశంతో నలుగురిలో నిలబడి మాట్లాడడానికి ఇబ్బంది పడుతుంటారు. గొడవ చేసేవాళ్ళు గొడవ చేస్తూ ఉంటారు, వాళ్ళకి ఇవన్నీ పట్టవు. మనలో ఎన్ని ఆలోచనలు ఉన్నా కూడా మైండ్లో ఇక్కడే అడ్డు పెట్టేసేస్తాం, బయటికి చెప్పాం. అంటే మైండ్లో మనం మన ఆలోచనని చంపేస్తుంది. అలా చంపకూడదు. సైలెన్స్ ఈజ్ గోల్డ్, స్పీచ్ ఈజ్ సిల్వర్ అలా వెనకటి రోజు. ఇప్పుడు అలా కాదు, మనం మాట్లాడాలి. మన దగ్గర ఉన్నటువంటి ఆలోచనని మనం మన మైండ్లోనే చంపేసేది. బయటికి చెప్పాలి. బయటికి చెప్పి నలుగురిలో మనం ప్రత్యేకంగా నిలబడాలి. ఎప్పుడైతే మనం మాట్లాడతామో, మనకు తెలిసినటువంటి విషయాన్ని ఇతరులకు తెలియజేస్తామో, వాళ్ళ ముందు ప్రజెంట్ చేస్తామో, అప్పుడే ఆ నలుగురిలో కూడా మనం ప్రత్యేకంగా నిలబడగలుగుతాం, ప్రత్యేకతని సంపాదించుకోగలుగుతాం, మనల్ని మనం ప్రజెంట్ చేసుకోగలుగుతాం. అలా చేయాలి అని అంటే మనకి స్టేజ్ ఫియర్ అనుకోండి. స్టేజ్ ఫియర్ ఉంటే ఇది చేయాలి. మనల్ని మనం ప్రత్యేకంగా ప్రజెంట్ చేసుకోవడం అంటే ఇండైరెక్ట్గా మనల్ని మనం మార్కెట్ చేసుకోవడం. మనల్ని మనం మార్కెట్ చేసుకుంటే, మనం మాట్లాడేటువంటి విధానం కరెక్ట్గా ఉంటే మనకు ఒక ప్రపంచం తయారవుతుంది. మనకు ఫ్రెండ్స్ వస్తారు, స్టూడెంట్స్ వస్తారు, అట్లాగే మనకు ఒక ప్రపంచం తయారవుతుంది. మనం మానవుడు సంతజీవి, మనకు ఒక ప్రపంచం ఉండాలి. అది ఏర్పడాలి అంటే ప్రథమంగా మనకు ఉండకూడదు ఏంటి? స్టేజ్ ఫియర్. ఈ స్టేజ్ ఫియర్ ఉన్నందువల్ల ఇంకా కూడా చాలా లోపాలు ఉన్నాయి. ఇద్దరు మనుషుల్ని, ఇద్దరు వ్యక్తుల్ని ఒకే రంగంలో ఒకే తెలివితేటలు ఉంటాయి, ఒకే సబ్జెక్ట్ ఉంటుంది, ఒకే టాలెంట్ ఉంటుంది, ఒకే విషయం మీద అంటే ఒకే రంగంలో ఇద్దరు వ్యక్తుల్ని మనం కానీ ఒకే టైంలో పనిచేయడానికి కానీ చెప్తే ఎవరికైతే స్టేజ్ ఫియర్ ఉందో వాడు ముందుకు వెళ్ళలేదు. ఎవరికైతే స్టేజ్ ఫియర్ లేదో వాళ్ళు 4 అడుగులు ముందుకి వెళ్ళగలుగుతారు. అంటే తనకు ఉన్నటువంటి టాలెంట్ని ఇతరులకి చెప్పగలుగుతాం, చూపించగలుగుతాం, ఉపయోగించగలగడం వలన ఆ టాలెంట్ బయటకు వస్తుంది, నలుగురిలో ముందుకు వెళ్ళగలుగుతాం. అయితే స్టేజ్ ఫియర్ ఉంటే ఏమవుతుంది? వాళ్ళ దగ్గర టాలెంట్ ఉంది, బయటకు తీరు. మీ దగ్గర బుక్ ఉంది, బుక్ తీసి చదవరు, ఉపయోగం. మంచి బుక్, మంచి రైటర్ రాశారు, బుక్ ఉంది, ఆ బుక్ చదవరు. ఇప్పుడు మీరున్నారు ఇక్కడ జనాల్లో పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాస్ జరుగుతుంది, ఎవరైనా రావచ్చు ఫ్రీగా, కానీ మీరే వచ్చారు ఫ్రీగా వాళ్ళకి తెలియదు. ఉపయోగం ఉంది? ఇప్పుడు జనాల్లో క్లాస్ జరిగినా ఉపయోగం ఉందా? ఎవరికి ఉపయోగం ఉంది? వచ్చిన వాళ్ళకి ఉపయోగం ఉంది, రాని వాళ్ళకి ఉపయోగం లేదు. ఎందువల్ల? రానుభవం. అట్లానే మనలో టాలెంట్ ఉంది, బయటికి చెప్పలేదు, వ్యక్తపరచలేదు, ఉపయోగం లేదు. ఆ టాలెంట్ని ఇక్కడే చంపేస్తున్నాం, మనలో నుంచి బయటకు రానికుండా. దానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటి? భయం. ఎవరైనా నవ్వుతారేమో, మనల్ని ఎక్కిరిస్తారేమో, ఎగతాళి చేస్తారేమో, ఇన్సల్ట్ చేస్తారేమో అనే భయం. నవ్వుతారనే భయం, విమర్శిస్తారేమో అనే భయం. ఆ భయంతో మనం స్టేజ్ దగ్గరికి వెళ్ళాం, నలుగురిలో నిలబడి మాట్లాడాలి. మా గురువుగా చెప్తారు గంప నాగేశ్వరరావు, నలుగురు ముందు మాట్లాడగలిగిన వాడు 4000 మంది ముందు కూడా మాట్లాడగలుగుతాడు. ముందు నలుగురు ముందు మాట్లాడడం నేర్చుకోండి, తర్వాత 4000 మంది ముందు కూడా మాట్లాడడం నేర్చుకోవాలి. నలుగురు ముందు మాట్లాడేటప్పుడు ఇట్లాగే కూర్చున్నాము, అందరం మాట్లాడుకుంటాము, కూర్చుని మాట్లాడతాము, అలాగే నిలబడి మాట్లాడతాం. ఈ నలుగురు ముందు మాట్లాడిన వాళ్ళకి 4000 మంది ముందు మాట్లాడిన వాళ్ళకి తేడా ఏంటి? నలుగురు ముందు మాట్లాడేటప్పుడు నలుగురిలో ఉండి మాట్లాడతాం, 4000 మంది ముందు మాట్లాడేటప్పుడు 4 అడుగులు ఎప్పుడు స్టేజ్ మీద ముందు మాట్లాడతాం. అంతే తప్ప వేరే లేదు. మనకు తెలిసిన విషయాన్ని వాళ్ళకి చెప్తాం, అంత తప్ప వేరే లేదు. భయపడాల్సింది లేదు. మనం ఎందుకు భయపడుతున్నాం? అసలు ఎవరైనా నవ్వుతారేమో అని భయపడతాము. ఎందుకు నవ్వుతారు? మనకి చెప్పడం చేత కాకపోతే నవ్వుతారు. ఎన్ని రోజులు నవ్వుతారు? 1 రోజు నవ్వుతారు, 2 రోజులు నవ్వుతారు, 3 రోజులు నవ్వుతారు, 4 రోజులు నవ్వుతారు, తర్వాత నవ్వరు. ఎందుకు? మనకి దాంట్లో ఎక్స్పీరియన్స్ వస్తుంది, కరెక్ట్ అయిపోతాం, కరెక్ట్గా చెప్తాం, ఇంకెవరు నవ్వరు. అలా అని భయపడి స్టేజ్ మీద వెళ్ళకుండా ఇక్కడే కూర్చుంటే ఆన్ ది డయాస్, ఆఫ్ ది డయాస్. డయాస్ అనేది వెళ్ళకుండా ఇక్కడే కూర్చుంటే అక్కడే ఉండిపోతాం,
జీవితాంతం నవ్వుతూనే ఉంటారు. అసలు ఎవరి గురించి నవ్వలేదు ప్రజలు? లావుగా ఉంటే లావుగా ఉన్నా ఉంటారు, సన్నగా ఉంటే సన్నగా ఉన్నా ఉంటారు. మంచోడైతే ఇటు తిక్కులోడు అంటారు, చెడ్డోడైతే ఇటు కొట్టాడు. చెడ్డవాడిని చెడ్డాడు అంటారు, మంచివాడిని మంచివాడు అందరూ తిక్కులోడు అంటారు, చేతనాలు అంటారు. ఎవరి నుంచి అయినా అంతే. గొడవ చేస్తే గొడవ చేస్తూ ఉంటారు, గొడవ చేయకపోతే చేస్తారు. అట్లనే నవ్వడం, ఎవరిని చూసైనా నవ్వుతారు. నవ్వడం అనేది మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అలానే విమర్శిస్తాను అన్నారు, ఇన్సల్ట్ చేస్తాను. ఒకసారి గమనించండి, మీరు సోషల్ స్టడీస్లో కానీ, తెలుగులో కానీ, హిందీలో కానీ, ఇంగ్లీష్లో కానీ చూస్తున్నారు. పురాణ పురుషులు ఉన్నారు, అలానే దేశానికి సేవ చేసినటువంటి పెద్ద పెద్ద మహానుభావులు నాయకులు ఉన్నారు. ఎవరిని విమర్శించలేదు, ఎవరిని హేళన చేయలేదు, ఎవరిని ఎక్కిరించలేదు, ఎవరిని చూసి నవ్వలేదు. చూడండి, కనీసం భగవంతుడైనా వదిలేరా మనవాడు? వదల. భగవంతుడిని కూడా చూసి విమర్శించే వాళ్ళు ఉన్నారు. మరి భగవంతుడిని చూసి విమర్శించారు ఉన్నారు, భగవంతుడిని చూసి విమర్శించిన వాళ్ళు ఉన్నారు, నవ్విన వాళ్ళు ఉన్నారు, ఎక్కిరించి ఎక్కడాలు చేసే మాటలు మాట్లాడే వాళ్ళు ఉన్నారు. ఎవరిని వదల. సాక్షాత్తు భగవంతుడినే ఎక్కిరిస్తే, నవ్వితే, ఇన్సల్ట్ చేస్తే మనమెంత, మనల్ని నవ్వకుండా ఎవరుంటారు? కాబట్టి నవ్వుతారనో, ఎగతాళి చేస్తారనో, విమర్శిస్తారనో మనము భయపడి లేచి నిలబడి మాట్లాడుతున్నాను, స్టేజ్ మీదకి వెళ్ళి నిలబడి మనకు తెలిసిన విషయాన్ని బదిలీ చేయకుండా మనం వెనకబడి ఉండాల్సిన అవసరం ఎట్టి పరిస్థితుల్లో లేదు. కాబట్టి మనం స్టేజ్ ఫియర్ అంటే స్టేజ్ మీదకి వెళ్ళి మాట్లాడడానికి మనకి భయం. ఏమేమి వస్తుంది స్టేజ్ మీదకి వెళ్తే? స్టేజ్ మీదకి వెళ్తే ఏమేమి వస్తుంది? మీకు రేపు ఏదైనా మీటింగ్ జరిగింది, స్కూల్లో మీటింగ్ జరుగుతుంది, అక్కడ స్టేజ్ మీదకి వెళ్ళి నేను ఏదైనా ఒక అంశం గురించి ఒక విషయం మీద మాట్లాడుకుంటారు. స్టేజ్ దగ్గరికి వెళ్ళినప్పుడు మొట్టమొదటిగా వెళ్ళేటప్పుడు ఏం భయం వస్తుంది? ముందు ఎలా కాళ్ళు వణుకుతూ ఉంటాయి, కాళ్ళు వణుకుతాయి, చేతులు వణుకుతాయి, ఇట్లాగా ఉంటుంది. అక్కడ ఏసీ వేసినా కూడా, ఏసీ రూమ్లో ఏసీ ఉన్నా కూడా చెమటలు పెట్టేసేస్తాయి. లోపల టెన్షన్ ఉంటుంది, మీలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గిపోతాయి, ఏదో భయం ఉంటుంది. ఎప్పుడు చెబుతామా, ఏం చెబుతామా అనేది ఉండదు, ఎప్పుడు దిగి వెళ్దామా అనేటువంటి ఆలోచన. స్టేజ్ మీద పిలిచారు, స్టేజ్ మీద నుంచి మనం ఎప్పుడు దిగి వెళ్ళిపోదామా అనే ఆలోచన చేస్తూ ఉంటాం. ఏం చూద్దామని అనుకున్నాం, అది చెప్పం, ఏదో చెప్పేసి వస్తాం, భయపడుతూ ఉంటాం. అలా చేయడం వలన ఎంతసేపు ఎప్పుడు స్టేజ్ దిగి వెళ్ళిపోదామా అని భయపడుతూ ఉండడం వల్ల మనలో ఆత్మవిశ్వాసం తగ్గుతుంది. ఆ ఆత్మవిశ్వాసం తగ్గి అది ఎంతవరకు రాణిస్తుంది అని అంటే, ఇంకా ఎందుకు ఈ జీవితం మనం చనిపోదాం, ఆత్మహత్య చేసుకుందాం అనే దాకా దారిస్తుంది. అలా ఉంటుంది. అలాంటి పరిస్థితులు తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. స్టేజ్ ఫియర్ అనేది ఒక తప్పు కాదు, నేరం కాదు, పాపం కాదు, చిన్న మానసిక సమస్య. ఆ చిన్న మానసిక సమస్య ఎలాంటిదంటే, కంట్లో చిన్న నలకబడింది పదార్థం వెళ్ళేటప్పుడు తీసేస్తాం, చక్కగా నీళ్ళు పెట్టి కడుగుతున్నాం. అలాంటిది ఏదైనా జ్వరం వచ్చింది, ట్యాబ్లెట్ వేసుకుంటాం, పడుకుంటాం, తగ్గిపోతుంది. రేపు మరుసటి రోజు మనం మామూలుగా స్కూల్కి వెళ్ళిపోతాం. అలానే స్టేజ్ ఫియర్ అనేది ఒక చిన్న మానసిక సమస్య. ఈ సమస్యని మనం సింపుల్గా తీసివేయచ్చు. ఎలాగ తీసివేయచ్చు అని అంటే, దానికి ఒక పద్ధతి ఏంటి, ఒక మంత్రం. ఏంటి ఆ మంత్రం అని అంటే, స్టేజ్ ఫియర్ని పోగొట్టేటువంటి మంత్రం ఏంటి అంటే, ఏం లేదు, సింపుల్, ఒకే ఒక మంత్రం. మనం ప్రాక్టీస్ చేయాలి. ఏమైతే చెప్పాలి అని అనుకున్నామో దాన్ని ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేయడం కోసం బుక్స్ ఉపయోగించుకోండి, నెట్ ఉపయోగించుకోండి. అలానే స్టూడెంట్స్ అయితే తెలిసినటువంటి ఆ సబ్జెక్ట్ మీద అవగాహన ఉన్నటువంటి టీచర్స్ ద్వారా తెలుసుకోవచ్చు. మీ ఇంట్లో సిస్టర్స్, అలానే మీ ఇంటి పక్కన ఫ్రెండ్స్ ఉంటారు, బ్రదర్స్ ఉంటారు, అందరూ వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. మీ పేరెంట్స్ దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. సో మీరు సబ్జెక్ట్ని గ్యాదర్ చేయండి. సబ్జెక్ట్ మీద ఎప్పుడైతే మీ కమెంట్ ఉందో వెంటనే మీరు అక్కడికి వెళ్ళి మాట్లాడేటువంటి ధైర్యం వస్తుంది, కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతుంది. సో అలా సబ్జెక్ట్ని గ్యాదర్ చేయండి. స్టేజ్ మీదకి వెళ్ళండి, మాట్లాడండి. ఎప్పుడైతే అట్లా మీరు బిగినింగ్ అనేది బిగినింగ్ చేశారో, ఎప్పుడైతే మీరు మంచిగా బిగినింగ్
2-3 సార్లు నవ్వుతారు, తర్వాత ఇంకెవరు అడిగేవాళ్ళు ఎవరు ఉండరు. మీకోసం మీరు ఏం చెప్తారా, ఏం ప్రిపేర్ అయ్యారు, ఏం చెప్తున్నారు, వాళ్ళకి ఏం టాపిక్ చెబుతుంది ఈ అమ్మాయి అని చూస్తారు. బాల సరస్వతి రోజు గొడవ చేస్తుంది, ఇవాళ స్టేజ్ మీద ఏం చెబుతుంది, ఇవాళ టాపిక్ ఏంటి మనం చూద్దాం విందాం అని. ఈసారి మన వద్ద ఏమవుతుంది అని అంటే వాళ్ళు మనం చెప్తుంటే వాళ్ళు నోరు చూస్తూ ఉంటారు, లోపలికి ఏదుగా ఉంటుంది, మనమే వెళ్ళి ఆపాలి. మొట్టమొదటి రోజు నవ్వుతారు, 2 రోజులు నవ్వుతారు. తర్వాత ఎవరేమనుకుంటే నాకేంటి, ఒక మంచికి ఉపయోగించాలి ఈ మార్గాన్ని, ఈ సూత్రాన్ని, ఈ మంత్రాన్ని. చెడుకు ఉపయోగించుకోవాలి, ఏదైనా మంచికే ఉపయోగించాలి. మనం అగ్గిపెట్టి ఉంది ఇస్తే ఏమవుతుంది, మంట వస్తుంది, దాన్ని మంచికి ఉపయోగించాలి, చెడుకు ఉపయోగించుకోవాలి. అట్లాగే ఈ మంత్రం కూడా మంచికి ఉపయోగించండి, చెడుకు ఉపయోగించుకోకండి. ఎవరేమనుకుంటే నాకేంటి, ఎవరేమనుకుంటే నాకేంటి అంటే ఇంగ్లీష్లో సింపుల్గా సో వాట్, అయితే అయితే ఏంటి అనేటువంటి మంత్రాన్ని కానీ మీరు స్ట్రాంగ్గా చదివితే ఎవరేమనుకుంటే నాకేంటి, నవ్వుకుంటే నవ్వుకొని, విమర్శిస్తే విమర్శించని, ఎక్కిరిస్తే ఎక్కిరించని, ఏదైతే ఉంది నేను ప్రిపేర్ అయ్యాను, నేను చెప్పాలనుకున్నది చెప్పేసేస్తా, చెప్తా, వింటే వింటారు, వినకపోతే లేదు. ఏదైనా మనం ఇంటర్వ్యూకి వెళ్ళామనుకోండి, ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత ఈ కంపెనీకి లక్ ఉంటే నాకు తెలుస్తారు, ఈ కంపెనీకి లక్ లేకపోతే నాకు దూరపోతుడు, నేను ఎంత కరెక్ట్గా చేస్తాను, నా దగ్గర ఎంత సబ్జెక్ట్ ఉంది, ఇంత సబ్జెక్ట్ ఉన్నా నేను వర్క్ చేయాలి అంటే వాడి అదృష్టం ఉంటేనే నాకు ఉద్యోగం ఇస్తాడు, వాడి అదృష్టం లేకపోతే నాకు ఉద్యోగం ఇవ్వడు అని అనుకోవాలి. ఎప్పుడైతే ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ మనలో ఉంటాయో అప్పుడే మనం విజయం వైపు సాధించి వెళ్ళగలుగుతాం, విజయం మన సొంతం అవుతుంది. సో ఎవరేమనుకుంటే నాకేంటి, నేను కరెక్ట్గా ఉన్నాను, నేను చేసేది మంచిది అని ముందుకు రావాలి. అలానే ఎవరేమనుకున్నా మనం బాధపడతాం, వాళ్ళందరూ వచ్చి నువ్వు నల్లగా ఉన్నావు, సో వాట్, సో వాట్, నల్లగా ఉంటే నాది స్టాండర్డ్ కాదు, నువ్వు ఎండలో పెడితే నల్లబడుతుంటావు, నేను ఎండలో పెడితే నల్లబడను, స్టాండర్డ్ కలర్ అన్నారు. నువ్వు పొట్టిగా ఉన్నావు, నేను పొట్టిగా ఉంటే ఏమైంది, ఎవరు నా దగ్గరికి వచ్చి మాట్లాడాలన్నా అలా ఉంచుకొని మాట్లాడాలి, నేను తల ఎత్తుకుని ఉంటాను, నేను పొట్టుకుంటే నా లాభం అది. అట్లా మనకున్నటువంటి విషయాలు అది లోపమైనా కూడా మనం పాజిటివ్గా తీసుకోవాలి, పాజిటివ్గా తీసుకుని ముందుకు నడవాలి. కాన్ఫిడెన్స్ లెవెల్స్ మనకి బాగా ఉండాలి, పాజిటివ్ థింకింగ్తోనే మనం ముందుకు నడవగలుగుతాం, విజయాన్ని సాధించగలుగుతాం. ఏమైనప్పటికీ కూడా నలుగురిలో మనం మాట్లాడడానికి స్టేజ్ మీదకి వెళ్ళి మాట్లాడాలంటే ఆ పేరు ఉండకూడదు. ఆ పేరు ఉంటే ఆత్మవిశ్వాసం తగ్గిపోతుంది, కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గిపోతాయి, మనం ఉన్న చోటే ఉంటాము, ఇంకా డౌన్ అయిపోతాం, ముందుకి నడవలేని విజయం వైపు వెళ్ళలేము. సో స్టేజ్ ఫియర్ ఉండకూడదు, స్టేజ్ ఫియర్ని అధిగమించాలి. అధిగమించడానికి మంత్రం ఏంటి, సో వాట్. అది నీకు ఉద్యోగం రాదు, సో వాట్ అనండి, అయితే సో వాట్. నీకు పెళ్ళే రాదు, సో వాట్. నీకు మంచి మార్కులు రావు, సో వాట్. నువ్వు లావుగా ఉన్నావు, సో వాట్. నువ్వు పొట్టిగా ఉన్నావు, సో వాట్. అంతే. ఎవరైనా తిడుతున్నారు అనుకోండి, అనుకో, ఎవరు తింటారు, ఈ తిట్లని కూడా ఇంతకంటే ఎవరు తింటారు, ఈ తిట్లని మా అమ్మగారు సార్ తిట్టేసేసాడు, ఎప్పుడు నువ్వు ఇంకా ఏం తింటావు, రా రా తిట్టు తిట్టు అన్నావు అనుకోండి, ఏం తింటాడు, తిట్టలేడు. ఇంకా ఎవరు తింటాడు, ఎందుకంటే నువ్వు నల్లగా ఉన్నావు, నీకు పళ్ళు ఎత్తుగా ఉన్నాయి, నీకు పళ్ళు 2 విడిపోయి, సోవా అనేది సోవా. నీకు మార్కులు రావు, గుర్తుండదు, ఇంకెవరు తింటారు, రా 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 తిట్టండి, ఎవరు తిట్టలేడు. అది కాబట్టి అలా అనుకున్నప్పుడు మన స్టేజ్ మీదకి వెళ్ళి ఏమైనా చెప్పగలుగుతాం. అంటే అప్పుడు మాకేముండదు, స్టేజ్ ఫియర్ ఉండదు, స్టేజ్ మీద నుండి మాట్లాడేటువంటి ధైర్యం వస్తుంది. మనం చెప్పాలనుకునేది చెప్తాం, అప్పుడు నలుగురిలో మనం ప్రత్యేకంగా ఉంటాం, స్పెషల్గా ఉంటాం, సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ మనమే ఉంటాం. మనం ఏం చెప్తాము, ఏం చేస్తాము అనేది అందరూ ఎదురు చూస్తుంటారు. మనకి ఒక ప్రపంచం ఏర్పడుతుంది, మనం మార్కెట్ అవుతాం అందరూ. అయితే
కాబట్టి మనం గమనించండి, స్టేజ్ పీరియడ్ మనకి ఎందుకు వస్తుందన్నా లా ఇన్సల్ట్ క్రిటిసైజ్. ఎవరైనా నవ్వుతారని, ఎవరైనా మనల్ని విమర్శిస్తారని, ఎవరైనా మనల్ని హేళన చేస్తారని ఇలాగ భయపడుతుంటాం. వాళ్ళు ఎవరైనా సరే మనల్ని నవ్వకుండా కానీ, ఇన్సల్ట్ చేయకుండా కానీ, లేకపోతే క్రిటిసైజ్ చేయకుండా కానీ భగవంతుడికే లేదు. మనం ఎంత చేసుకొని సో ఓకే, థ్యాంక్ యూ.